Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. 3 நாளா சாப்பிடாம இருந்தவங்கள அடிக்க மனசு வரலடா. அதனால தான் சாப்பிட வச்சேன். எனக்கு வேற வழி இல்லடா. உங்களை ஒத்துக்க வச்சே ஆகணும். நான் என்னடா பண்ண முடியும்? மேலதிகாரிக்கு ப்ரெஷர் தாங்க முடியல. உங்களுக்கு 1 நிமிஷம் டைம் தரேன்டா. அதுக்குள்ள நீங்களே ஒத்துக்கோங்க. இல்லைன்னா சின்ன பசங்களாச்சே, பாவம், இதெல்லாம் எதுவுமே பார்க்க மாட்டேன். మేము దొంగలించలేదు సార్. இங்க வா. ரொம்ப வலிக்குதான்? పెయిన్గా இருக்கு. టాబ్లెట్ ఇచ్చారు సార్. சரி, அதை எடு. சரி, நீ போ. டேய், சுற்றி ஸ்கூலு வீடெல்லாம் இருக்கு. அடிக்கிறப்ப சத்தம் வரக்கூடாது. சத்தம் வந்துச்சு நிறுத்து. அங்க பார்த்தல்ல, நீ சத்தம் போட்டாலும் சரி, கீழே விழுந்தாலும் சரி, அவங்களுக்கு அடி விழும். இல்லைன்னா உனக்கு மட்டும்தான் விழும். சரியா? திரும்ப. நிறுத்து. దొంగలించలేదు సార్. మీరెంత కొట్టినా అదే కదా సార్ నిజం. என்னோட உள்ள தூக்கி போடுங்க. நைட்டு இவன் கடை முதலாளியை தூக்குங்க. ఏంట్రా ఇలా కొట్టారు? ఇంకా ఎన్ని రోజులని ఇలా దెబ్బలు తించేస్తారా? అసలు దొంగల్ని పట్టుకునేంత వరకేనా? మీరే అసలు దొంగలని చెబుతున్నారా? రే, ఒప్పుకుంటే ఈ ఒక్క కేసుతో వదిలేస్తారట్రా? మేము దొంగతనం చేయలేదు కదన్నా, మేమెందుకు ఒప్పుకోవాలి? వాళ్ళు నిర్ణయించుకుంటే వదిలిపెట్టర్రా. మిగతా వాళ్ళందరూ దొంగిలించామని ఒప్పుకున్నారు. నువ్వు ఒప్పుకుంటే ఏ సమస్య లేకుండా బయటపడచ్చు అంటున్నారు. దొంగతనం జరిగింది ఎవరో పెద్ద ఆఫీసర్ బంధువుల ఇంట్లోనంట. దాదాపు ₹1 కోటి పైనేనంట. ఈ కేసు క్లోజ్ చేయలేదంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగమే పోతుందంటున్నారా? అందుకు మేమేం చేయగలం అన్నా? ఇలా చూడవయ్యా, దొంగతనం జరిగిన ఇంట్లో ఒక ఆవిని కట్టిపడేసి దోపిడీ జరిగింది. అందులో ఒకడు తెలుగులో మాట్లాడాడు. వాళ్ళని ఎతుకుతున్న ఏరియాలోనే మీ ఫ్రెండ్ ఒకడు వీళ్ళ చేతికి చిక్కాడు. వాళ్ళు ఎలాగైనా కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ అడ్రస్ లేకుండా ఉన్న మీరు దొరికారు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తుంటారు. ఎలాగైనా మిమ్మల్ని ఒప్పుకునేలా చేస్తామన్న నమ్మకంతోనే కేసు క్లోజ్ అయిందని ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశారు. మీరు ఒప్పుకోలేదు, అందువల్ల ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు. మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీరాలి. వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంది, అందుకని ఒప్పుకోండి. మేము దొంగతనం చేయలేదు కదా సార్. అడా ఎన్నప్పని, అదేంటంటే
దొంగతనం చేయబడ్డ వస్తువులకి డబ్బు వాళ్ళు రెడీ చేశారు, కానీ దొంగతనాన్ని ఒప్పుకోవడానికి మనుషులు లేరు. మీరు హెల్ప్ చేయండి. పొద్దున్నే కోర్టుకు తీసుకెళ్తారు. జడ్జి గారు అడుగుతారు మీరు దొంగిలించారా అని. అవునని ఒప్పుకోండి. 3 నెలల్లో అందరికీ అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత మీ పనులు చూసుకుని మీ సొంత ఊరికి వెళ్ళిపోవచ్చు. మేము దొంగతనమే చేయలేదనుంటే మమ్మల్ని ఒప్పుకోమంటారంటే இவ்வளோ பேர் சொல்றாங்க நீ திரும்ப திரும்ப அதையே சொல்லு సార్ నా పేసరే సార్, ప్లీజ్ கொஞ்சம் సార్, கூட மரியாதை இல்லை. పురి విక్రే సార్. పాండు 30 ఏళ్ళుగా తమిళోళ్ళని అబద్ధం చెప్పి ఈ ఊళ్ళో షాప్ పెట్టుకుని బతుకుతున్నాను రా. నా కుటుంబం కోసం సంపాదించిందంతా ఇక్కడే వ్యాపారంలో పెట్టాను. నువ్వు ఒప్పుకోకపోతే నా మీద కేసు పెట్టి లోపలేస్తానని బెదిరిస్తున్నారా. ఒప్పుకోరా. రే పాండు, నీతో ఉన్న వాళ్లకు నీ వల్ల కష్టం, నీకు పని ఇచ్చినోడికి నీ వల్ల కష్టం. వీళ్ళందరి కోసమే చెప్తున్నా. సారు రేపొచ్చి అడిగితే అవునని ఒప్పుకో. అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. నెమ్మదిగా జైలుకి వెళ్ళొచ్చు. జైలు నుంచి వచ్చాక నేను నీకు పని ఇప్పిస్తా. రే పాండు, నన్ను సమస్యలు ఇరికించొద్దురా. హ్యాండ్ కస్லாம் எடுத்து விடுங்க. కరెక్ట్గా సన్షేడ్ మీద గుడ్ మార్నింగ్ సార్. రారా. ஏய் எப்படி நீங்க செஞ்சு காட்டுங்க. ఏంట్రా చూస్తున్నా? ఈ సైడే కదా ఎక్కారు. ఎక్కండి. రండిరా, ఇటేపు వచ్చి సన్షేడ్ మీదకి ఎక్కారా? ఇలాగే కదా ఎక్కామని చెప్పారు. అవును సార్. ఎక్కండి. பணம் நகையெல்லாம் ரெக்கார்ட் பண்ணிட்டீங்களா? வித்துட்டாங்க. ஆனா வித்த பணத்தை பிடிச்சிட்டாங்க. டேய் என்னடா வேடிக்கை பார்த்துட்டு இருக்க? கதவை மூடு. ஏய், அன்னைக்கு நீ தானே கையை விட்டு கதவை திறந்த, எப்படின்னு செஞ்சு காட்டு. சரி, உள்ள வந்ததுக்கு அப்புறம் என்ன பண்ணீங்க? సార్ நீ உள்ள வந்தப்போ ஒரு அம்மா படுத்திருந்தாங்கல்ல, படுத்துக்கிட்டு இருந்தவங்கள என்ன பண்ணீங்க? సార్ ఇక్కడ పడుకొని ఉన్నారు. మ్మ్. నేనొచ్చి ఇదిగో ఇదిగా దీన్ని తీసి ఆయన మీద కప్పి అదిం పట్టుకున్నాను. ஓஹோ. ராமு సార్. வெப்பன்ஸ் எங்க? దో సార్. என்ன இந்த வெப்பன் தானா? సార్ இந்த கத்தி தானா? అవును సార్, யார் எடுத்தா? మురళన్న సార్. ஓ கமான் கமான் டாலி கமான். அந்த வெப்பன் தானா? అవును సార్. எடுத்து என்ன பண்ண? கத்தி எடுத்து என்ன பண்ண? அதான் வாழை போட்டு கழுத்துல கத்தி வச்சு అవును సార్. எப்படி பண்ணி காட்டு. ఆవిడ ఇక్కడ పడుకుంది సార్. నేను ఇలా పట్టుకొని తాళాలు ఇవ్వు అని బెదిరించాను సార్. ஓஹோ. சரி, பூட்டி இருந்த பீரோவை யார் திறந்தது? నేనే సార్. அதுவும் நீ தானா? தலைவா, வா 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 வாடா தலைவா. சாவி கொடுங்க அவன்கிட்ட. இங்க எப்படி செஞ்சு காட்டுறியோ அதெல்லாம் கோர்ட்ல சொல்லணும், புரியுதா? మీరే సార్తో మాట్లాడాలి. ఓకే, చూసుకోవచ్చు కదా. దిగండి, దిగండి, దిగండి. ఆయనే కోర్టుకు తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్లాలో మాకు తెలుసు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను పోలీసునే. ఎస్, చెప్పు కృష్ణమూర్తి. సార్, కేకే కోర్టులో సరెండర్ అయ్యారు. ఇది చెప్పడానికే వారం రోజుల ముందు అక్కడికి లేవా? సిగ్గులేదు. లేదు సార్, ఇప్పుడు కూడా మీరు తలుచుకుంటే పని అయిపోతుంది. ఈ డిస్ట్రిక్ట్ ఎస్పీ మీ బ్యాచ్ మేటే కదా, మీరు ఆయనతో మాట్లాడితే. సరే, అతనితో మాట్లాడి ఫోన్ చేస్తాను.
R2 போலீஸ் ஸ்டேషన్ ரிமாண்ட் அக்யூஸ்ட் எங்க இருக்கீங்க? சீக்கிரம் வாங்க. தான் இருக்கோம். ఆ, రేయ్, లేవండి. లేవండ్రా. రేయ్, చెప్పిందంతా గుర్తుందిగా? ఇప్పుడు మేము ఒప్పుకుంటే సార్ చెప్పినట్టు తర్వాత మాకు పనిపిస్తారా సార్? రే సార్ చాలా మంచివారా. ఈ కేసు మా అందరికి చాలా ప్రాబ్లం వదిలేస్తారు కదా సార్. సార్కి చాలా హెల్ప్ చేసినట్రా. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళేసి రండి. వచ్చిన తర్వాత మీకు ఆయన పని ఇప్పిస్తారా. రండి. திருநது நீங்கள் தானே ஒத்துக்கிறீங்களா? days రిమాండ్. అయ్యా మేమేం చేయలేదయ్యా, మమ్మల్ని కొట్టి ఒప్పుకోమని చెప్తున్నారు. మేమేం చేయలేదయ్యా. పోరా నీ అబ్బా, ఇక్కడ మాట్లాడుకుని ఇంకెక్కడ మాట్లాడమంటావు? నేను చెప్పేదే నిజమయ్యా. నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాను, నీడు కోళ్ళ పొరలో పనిచేస్తున్నాడు, నీడు పెయింటర్గా పనిచేస్తున్నాడు. మేమందరూ సంపాదించడానికి ఇక్కడికి వచ్చామయ్యా. మాకేం తెలియదయ్యా, కొట్టి ఒప్పుకోమన్నారు. ஐயா நாங்க அடிக்கலாம் இல்லையா, நல்லபடிதான் அவங்க விசாரணை பண்ணோம். అయ్యా నమ్మకండి, నమ్మకండి అయ్యా. கேட்டீங்களப்பா? நாங்க చెప్పరా కొట్టారా? చెప్పరా చెప్పరా, ఇప్పుడు చెప్పరా சார் he is mentally అయ్యా. unstable. ఎలా కొట్టారు మీరే చూడండి, చూడండి బాగా చూడండి అయ్యా. ఎలా కొట్టారు చూడండి అయ్యా, బాగా చూడండి. శక్తి చూపించిన చెప్పా అయ్యా. చెయ్యా నా పళ్ళు రాలగొట్టేశారయ్యా. ఇదిగో చూడండి అయ్యా. தமிழ் தெரியாதா? అయ్యా అయ్యా తమిళ్ తెలుసయ్యా, కానీ మాట్లాడలేదయ్యా. யாருக்காவது தெலுங்கு தெரியுமா? నాకు తెలుసు సార్ తెలుగు. உன் டிரான்ஸ்லேஷனை நான் நம்பணுமா? ஐயா, ஒரு அக்யூஸ்டை கஸ்டடியில் எடுக்கிறதுக்காக ஆந்திரா போலீஸ் டிபார்ட்மெண்ட்லேருந்து 2வது கோர்ட்டுக்கு ஒரு டீம் வந்திருக்கு. Your Honor, he is an upstanding accused. There is a NBW against him. We have come on duty as a special team to arrest him, Your Honor. யுவர் ஆனர், கோர்ட்ல சரணடைய வந்த என்னோட கட்சிக்காரரை கோர்ட் கேம்பஸ்க்குள்ளேயே இவங்க கிட்னாப் பண்ண No, Your Honor. We tried to arrest him outside the court premises only. ஆந்திராலேருந்து வந்து போலீஸை கூட்டு வர சொன்னாங்க. மேடம், ஃபர்ஸ்ட் கோர்ட் ஜட்ஜ் ஐயா ஆந்திரா போலீஸ்காரங்களை வர சொல்லியிருக்காங்க. 1ஆம் நம்பர் கோர்ட்ல ஜட்ஜ் இப்போ உங்களை கூப்பிட்டுருக்காரு. நீங்க அங்க போயிட்டு வாங்க. No, madam, this is a government interested case. If you can take favor on this. மேடம், இவங்க கூட போனா என் லைஃப்க்கு டேஞ்சர் Please. அப்படி முடியாது. நாங்க ரிமாண்டுக்கு அனுப்பி வைக்கிறோம். நீங்க வேணா அங்க போய் கஸ்டடியில் எடுத்துக்கோங்க. 3 வருஷத்துக்கு முன்னாடி பட்டாபிராம் புட்டப் கேஸில் உங்களை சஸ்பெண்ட் பண்ணாங்களா? ஆனா அது வேற, இந்த கேஸ் வேற ஐயா. புட்டப் கேஸில் சஸ்பெண்ட் ஆனீங்களா இல்லையா? సార్ ఒక వారం సొంత ఖర్చులతో ఇక్కడ ఉండడం వేస్ట్ అయిపోయింది సార్ అనుకుంటా. హలో, కానీ కోర్టు బిల్డింగ్ బయటికి తీసుకొచ్చే వరకే అతని బాధ్యత. ఆ తర్వాత అన్ని నువ్వే చూసుకోవాలి. అలాగే సార్. I just want to know what these boys are saying. Can you translate it to Tamil? Your Honor, I can translate to English. Yes, good. ఏంటి ప్రాబ్లం? అయ్యా నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాను. మీరు సిగరెట్ కొట్టడానికి వచ్చారు కదా, నేను కూడా మిమ్మల్ని అనుమానించాను. అయ్యా మమ్మల్ని తీసుకొచ్చి కొడుతున్నారయ్యా. మేము ఈ ఊరికి పని చేసుకోవడానికి వచ్చామయ్యా. తెలుగులో అవడం వల్ల చేయి తప్పులు ఒప్పుకోమంటున్నారయ్యా. సరే సరే, ఏం కాదులే, భయపడకండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఉండండి, నేను మాట్లాడతాను. Your Honor, they were not given a chance to tell what they wanted to, Your Honor. They were forced not to tell anything in front of you, but I accept the crime. This is what all accused to say. No, Your Honor. Personally, I know one of these boys. I have seen him working in a provisional store. I can urge for him. You can go. இதுக்கு என்னையா சொல்ற? ஐயா இவங்க தெலுங்கு, அவரும் தெலுங்கு. அதுக்கு தெலுங்குக்காரங்களும் தெலுங்குக்காரரும் ஒன்னாயிட்டாங்க ஐயா. இவங்களை காப்பாத்துறதுக்கு அவர் போய் சொல்றாரு. கொஞ்சம் யோசிச்சு என்ன யோசிக்க பார்த்தீங்கன்னா சொல்றியா? இங்க வந்து நில்லியா. சார் வந்து நில்லு. வாயா. அந்த பக்கம் திரும்ப. இன்னைக்கு கோர்ட் முடிகிற வரைக்கும் இங்கேயே நில்லு. பாருங்க, உங்களை யாரும் ரிமாண்ட் பண்ணல. வீட்டுக்கு போங்க. போலீஸ்ல யாராவது அவங்களுக்கு புரியுற மாதிரி சொல்லுங்க. அடுத்த கேஸ் கூப்பிடுங்க. டைம் ஆகும். ஐயா பொருள்லாம் மீட்டோம். வாய மூடு. அந்த பக்கம் திரும்ப.
అதான் రిమాండ్ பண்ணிட்டாங்களே ఇంక ఎదుకు నిక్కறீங்க கிளம்புங்க. రే పాండు, ఈ డబ్బు తీసుకుని వెంటనే ఊరెళ్ళిపోండిరా. మీరింకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇదిగో తీసుకో. కానీ అతని లాయర్స్ మా చుట్టూ ఉన్నారు సార్, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓకే సార్. తర్వాత ఆ పోలీసు ఇంట్లో పనిచేస్తుందిగా, ఆ అమ్మాయి నీ కోసం వచ్చిందిరా. ఏం చెప్పిందన్నా? ఏదో బయటూరు పనికెళ్తుందట. ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చింది. నీకేమని ఫోన్ నెంబర్ ఇచ్చింది. కొంచెం పెన్ను సార్. చెప్పన్నా. 98 98. సరేనా? ఏయ్ తమ్ముడు ఎట్రా. నాకు ఒక హెల్ప్ చేయగలరా? మీరు లేకుంటే వీళ్ళంతా మమ్మల్ని దొంగలు చేసుండేవాళ్ళు సార్. మీరేం చెప్పినా చేస్తాం సార్. உங்களை தானே ரிமாண்ட் பண்ணியிருக்காங்க. எஸ். சரி, என் கூட வாங்க. சார் நீங்க அவரோட போங்க. அவங்க சாயந்தரம் தான். இல்லை சார், உங்களை இப்போயே கூட்டு வர சொன்னாங்க. அவர் கோர்ட்ல இருக்கிற போலீஸ் தான், நீங்க போங்க. வாங்க. என்னது இது? உங்கள் சேஃப்டிக்கு தான் சார், உள்ளே போங்க. లోపలికి లాగండి వాడిని. நான் இதில் ఏం గొడవ చేయలేదుగా? చేయలేదు సార్. రేయ్ దిగండి రా. కేకే రండి. మనం ఫ్రీగా ముందు సీట్లో కూర్చుందాం. ఫోన్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆఫ్ అని తెలుగులో వస్తుందిరా. అప్పుడు ఆ అమ్మాయి మనలోనే ఎక్కడ ఉంది? రేయ్ అటుపక్క చైల్డ్లాకి మెసేజ్ పంపించవచ్చుగా. ఇంతకు ముందే పంపించేశాను రా. అన్నా ఇక్కడే తినేసి వెళ్దామా? నాకేం వద్దురా, నేను వెళ్ళే దారిలో మా ఊర్లో దిగేస్తానుగా. ఐ ఫీల్ ఇట్స్ ఎ మిస్టేక్ సార్. కోర్టులో సరెండర్ అయిన కేకేని మన మనుషులతో కిడ్నాప్ చేయించాం. ఎవరు చేశారు? హోమ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనమే చేశామని ఎనీబడి కెన్ గెస్ సార్. మీడియా దీన్ని ఇష్యూ చేస్తే గవర్నమెంట్ తప్పుకుంటుంది, మనల్ని బలిపశువులు చేస్తారు సార్. అపోజిషన్ లీడర్ ఫోన్ చేసి కేకే ఎలా ఉన్నాడని అడిగారు సార్. కేకేనే ఆయన ఆడిటర్. ఆయన పవర్లోకి వస్తే మనకేం కావాలన్నా చేస్తారు సార్. నాకే చాలాసార్లు పర్సనల్గా హెల్ప్ చేశారు సార్. డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు. నువ్వు అతనికి నమ్మిన బంటు అని నాకు తెలుసు. ట్రాన్సాక్షన్ అంతా సూపర్గా ఉంటుంది సార్. ఓకే అంటే మీరు ఇన్వాల్వ్ కాకుండా నేనే పూర్తి చేస్తాను. రత్నం, గవర్నమెంట్కి పనిచేయడానికి జీతం తీసుకుంటున్నాను. యుమెగోనా. ఏంటి సార్ మాట్లాడారు? అర్థం చేసుకోవడం లేదు. అపోజిషన్ పార్టీయే పవర్లోకి వస్తుందని మనమే రిపోర్ట్స్ ఇచ్చాం. వాళ్ళకి ఫేవర్గా ఉంటే మంచిదని చెప్పు. సార్, కృష్ణమూర్తి గారు లోపల రూమ్ రెడీ చేయమన్నారు. కేకేని తీసుకుని వస్తున్నారు. కోర్టులో సరెండర్ అయిన మనిషిని ఎలా ఎత్తుకొస్తారు? ఎవరో మన ఊరు కుర్రాళ్ళు అమృతో చేయించాడు సార్. అన్నా, ఆ జంక్షన్ దగ్గర కాస్త ఆపన్నా. అన్నా వెళ్ళొస్తానా? సరేరా, ఇంటికి వెళ్ళి ఫోన్. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళండి. ఫోన్ చేస్తాను. మర్చిపోకుండా ఫోన్ చేయరా. అలాగే, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను.
ఎరా ఇంకోడేడి వచ్చే దారిలో అడవులో దిగిపోయాడు సార్. జాగ్రత్తగా పోండి. రేయ్ ఆ కేకే సంగతి ఎవరితోనూ మాట్లాడకండి. వెళ్ళండి. అలాగే సార్. బాగా నిద్రపోయావా? ఫ్రెష్గా వస్తున్నావు? ఏసీ గారు మీకు నైట్ ఫోన్ చేశారట, మీకు తీలేదట. సార్ నేను అంటున్నాను తప్పుగా అనుకోకండి. మీరు